ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆఖరుగా పుష్ప పార్ట్ 1 అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ పాన్ ఇండియా మూవీగా విడుదలయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ మూవీలోని అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకుల నుండి విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి. అలాగే ఈ సినిమాలోని నటనకు అల్లు అర్జున్ కి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఇలా పుష్ప మొదటి భాగంతో అల్లు అర్జున్ కి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ అయితే వచ్చింది. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాజ్పల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. ఇకపోతే బన్నీ ప్రస్తుతం పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా రూపొందుతున్న పుష్ప పార్ట్ 2లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ మూవీపై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొని ఉన్నాయి. ఈ సినిమాకు ఇప్పటికే 1000 కోట్లకి పైగా బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అదిరిపోయే రేంజ్ లో పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఇండియన్ సినిమా హీరోలలో షారుఖ్ ఖాన్, తలపతి విజయ్ అత్యధిక పారితోషికాలు తీసుకున్న హీరోల లిస్టులో మొదటి 2 స్థానాల్లో కొనసాగినట్టు తెలుస్తోంది. ఇక వీరిద్దరినీ కూడా అల్లు అర్జున్ పుష్ప పార్ట్ 2 మూవీతో బీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అసలు విషయంలోకి వెళితే పుష్ప పార్ట్ 2 సినిమా కోసం అల్లు అర్జున్ ఏకంగా 300 కోట్ల పారితోషికం తీసుకున్నట్లు ఇప్పటివరకు ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఏ నటుడు కూడా ఒక్క సినిమా కోసం ఇంత మొత్తంలో పారితోషికం తీసుకోలేదని, ఇది ఒక అరుదైన రికార్డ్ అని ఓ వార్త అయితే వైరల్ అవుతోంది. మరి పుష్ప పార్ట్ 2 మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకున్నట్లయితే అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగి ఈయన పారితోషికం కూడా భారీ ఎత్తున పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుందని చాలా మంది జనాలు అభిప్రాయపడుతున్నారు. మరి పుష్ప పార్ట్ 2 మూవీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో, ఈ మూవీతో బన్నీ క్రేజ్ ఏ రేంజ్ లో పెరుగుతుందో తెలియాలి అంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే.